హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ రెసిపీ వచ్చేసి కమ్మని కొబ్బరి పాల అన్నం అండి. ఇది మా మమ్మీ రెసిపీ. మా అమ్మ చాలా బాగా చేస్తుంది కొబ్బరి పాల అన్నము. మా చిన్నప్పుడైతే ఎక్కువగా చేసేది ఫ్రెష్ కొబ్బరితో కొబ్బరి పాలు తీసి. మా అమ్మ రెసిపీ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఎక్కువ ఆయిల్స్ కూడా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్స్తో పని లేకుండా. నేను దీనికోసం అయితే ఆనియన్, క్యారెట్, పొటాటో, బీన్స్ అండ్ పీస్ అయితే తీసుకున్నాను. కొన్ని సోయా కూడా తీసుకున్నాను, హెల్దీ కదా అని. మీ దగ్గర ఇవన్నీ లేవు అని అనుకుంటే స్కిప్ చేసేసేయండి. జస్ట్ ఆనియన్, పొటాటో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదంటే ఆనియన్ కూడా కొంతమంది వేసుకొని చేసుకుంటారు. సో నేను మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలో నేను అన్నీ బిర్యానీ మసాలాలు యాడ్ చేశానండి. అవి కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకొని ఈ ఆనియన్స్ అయితే మంచిగా ఎర్రగా వేయించుకున్నాను. దాంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను. మీకు కలర్ ఇష్టం ఉంది, ఎల్లో కలర్ వచ్చినా అంటే వేసుకోండి. ఎవరైనా మాకు అలా వద్దు, వైట్గానే రావాలి అనుకున్న వాళ్ళు పసుపు అయితే స్కిప్ చేసేసేయండి. స్కిప్ చేసేసి నేను ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాను. క్యారెట్స్ అండ్ పొటాటో కొంచెం టైం పడుతుంది కదా. నేను స్టార్టింగ్ అయితే క్యారెట్ను పొటాటో అయితే ఫస్ట్ వేసేసుకున్నానండి. ఇది ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకుంటే ఏంటంటే త్వరగా కుక్ అయిపోతాయి మనం వండుకునేటప్పుడు కూడా. నేను వీటిని మంచిగా వేయించేసుకున్నాను. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుందండి. మా అమ్మ చిన్నప్పుడు చేసేది ఎంత అసలు టేస్టీగా ఉండేదో. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను చేయించుకుందాము అని చెప్పేసి. అంత హడావుడి అయిపోయింది. ఇంకా నాకెందుకో గుర్తొచ్చింది ఈరోజు మంచిగా చేసుకుందాము అని చెప్పేసి. ఇక్కడైతే వేసుకున్న తర్వాత ఈ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇలా ముందే వేసుకోవాలి అన్నా కూడా వేసుకోవచ్చు ఆనియన్స్తో పాటు. అప్పుడు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్కి ముందు. నేనైతే ఇంకా ఈ 3 కలిపేసి మంచిగా ఎర్రగా వేయించేసుకున్నానండి. ఒక 2 to 3 మినిట్స్ మంచిగా తిప్పుతూ వేయించుకుంటే మంచిగా లోపల వరకు వెజిటేబుల్స్ కూడా క్యారెట్స్, పొటాటోస్ బాగా కుక్ అవుతాయి. ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, బీన్స్, పీస్ అండ్ సోయా, ఇవన్నీ కూడా లాస్ట్లో వేసేసుకున్నాను. కొంచెం క్యారెట్ను పొటాటో మాత్రం మంచిగా వేగనివ్వండి, లేకపోతే అవి అస్సలు ఉడకవు త్వరగా, చాలా టైం పడుతుంది. ఇంకా నేను ఈ మిగతా వెజిటేబుల్స్ కూడా వేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అయితే వేసుకొని మంచిగా తిప్పుకున్నాను. కొంచెం ఏంటంటే సాల్ట్ వేసేస్తే స్టార్టింగ్లోనే మంచిగా వాటర్ ఊరి వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయండి. అందుకని నేను కొంచెం వేసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో మనం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత కూడా. వీటిని ఏంటంటే కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఇలా తిప్పుతూ అయితే వేయించుకున్నాను. దీనికి ఏంటంటే మూత పెట్టేసినా కూడా సాల్ట్ అవన్నీ వేసి ఒక్కసారి తిప్పి మూత పెట్టేస్తే మంచిగా వాటర్ ఊరి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయండి లోపల నుంచి. నేనైతే ఈరోజు కోకోనట్ మిల్క్ అయితే ఈ టిండ్ మిల్క్ ఉంటుంది కదండి, ఇదైతే ఒక బాటిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంది అని అనుకునే వాళ్ళు కొబ్బరి పాలు ఫ్రెష్గా తీసుకొని కూడా వాడుకోవచ్చు. అవి చాలా బాగుంటాయి. నాకైతే ఇక్కడ నేను ఈ టిండ్ మిల్క్ వాడుతున్నాను. నేను ఇది రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను, చాలా బాగుంటాయి. మీకు కెనడాలో ఉండే వాళ్ళకి ఎవరికైనా బ్రాండ్స్ అవి కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. నేనేం వాడుతున్నానో ఆ కంపెనీ నేమ్స్ అవి చెప్తాను. మంచిగా ఈ కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా ఇలా కలుపుకున్నానండి. నేనైతే జనరల్గా రేషియో 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 3/4 కప్ అయితే వాటర్ తీసుకుంటానండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా కొబ్బరి పాలు ప్లస్ వాటర్ కలిపి తీసుకున్నాను. మీరు వాటర్ వద్దు, మాకు కంప్లీట్గా కొబ్బరి పాలే మేము వాడతాము అని అనుకుంటే మాత్రం కంప్లీట్గా కొబ్బరి పాలే తీసుకోండి. నేనైతే ఒక 400 ml వరకు నా దగ్గర కొబ్బరి పాలు ఉన్నాయి. మిగతాదంతా నేను వాటర్ పోసుకున్నానండి ఆ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి సరిపడా. దీన్ని ఏంటంటే మంచిగా ఒకసారి తిప్పుకొని, మీరు కావాలి అని అంటే ఈ స్టేజ్లో కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదనంటే నేను ఏం చేస్తానంటే
వెజిటేబుల్స్ కుక్ అవుతాయి అవ్వవు కొన్నిసార్లు కదా అని చెప్పేసి నేను ఇలా కొబ్బరి పాలు వేసేసి ఒక 5 మినిట్స్ అయితే కొంచెం వెసరు రానిస్తాను. అప్పుడేంటంటే వెజిటేబుల్స్ లోపల ఏదన్నా కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కంప్లీట్గా కుక్ అవుతాయి. నేను చూసారా 5 మినిట్స్కి మంచిగా వెసరొచ్చేసింది. వాటర్ అయితే నేను కంప్లీట్గా తీసేసాను. బియ్యము శుభ్రంగా కడుక్కొని వాటర్ డ్రైన్ చేసేసి తీసుకొని ఆ రైస్‌ని అయితే ఇందులో కలిపేసాను. ఏంటంటే మళ్ళీ మనం వాటర్‌తో ఏస్తే చాలా మెత్తగా అయిపోతుంది రైసు. నేనిప్పుడు చెప్పిన మెజర్‌మెంట్ అయితే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అండి. మంచిగా అవుతుంది. ఇంకా ఎవరికన్నా మెత్తగా కావాలి అని అనుకుంటే కొంచెం లో వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి. లేదు అని అంటే మాత్రం కొంతమందికి పొడి పొడిలాడుతూ తినడం అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తగ్గించి వేసుకోవచ్చు వాటర్ అనేది. నేను ఇంకా ఫైనల్‌గా అయితే నేను సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. ఆ సాల్ట్ వేసేసి అంతా అడ్జస్ట్ చేసుకున్నాను. మంచిగా ఒకసారి తిప్పుకున్నాను. ఇంకా సిమ్‌లో పెట్టేసి కాసేపు వదిలేయడమే అండి. దీనికేంటంటే కొబ్బరి పాలన్నంతో నాన్ వెజిటేరియన్స్‌కి అయితే చికెన్ బావుంటుంది. వెజిటేరియన్స్‌కి అయితే పన్నీర్ కుర్మా, మష్రూమ్ అండ్ కూల్ మఖానా ఇవి కూడా చాలా బావుంటాయి. నేను ఇంకా మూత పెట్టుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసి కలిపేసి పెట్టుకున్నానండి. ఎవరికైనా పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే వేయొచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. ఫైనల్‌గా అయితే మంచిగా దమ్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా వచ్చింది. చూడండి స్మెల్ అయితే చాలా చాలా బావుంటుంది. కమ్మని కొబ్బరి పాలన్నం అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను మీకు. వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకొని చేసుకున్నాం కదా! సో, మనం ఇందులో ఇప్పుడు కర్రీ ఏం లేకుండా కూడా తిన్నా కూడా చాలా బావుంటుంది. నేనైతే కొంచెం పెరుగు చట్నీ చేశాను దీంట్లోకి. ఆ రోజు ఐ థింక్ ట్యూస్‌డే అనుకుంటా. ఇంకా నేనైతే వెజ్. సో, ఇంకా వెజ్ కాంబినేషన్‌లో రైతా కూడా చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా! మనకి కానీ, పిల్లలకి కానీ చాలా చాలా హెల్తీ. ఇది ఇలా తిన్నా బాగానే ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే చికెన్తో చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ అండ్ కుల్ మఖానా, గుత్తి వంకాయ వాటితో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.